మాట తప్పితే, అందులోనూ దేవుడి మీద ఒట్టేసి మాట తప్పితే పాపం తగులుతుంది అంటారు కదా సార్ పెద్దలు. హరీష్ రావు కూడా అదే విషయం చెప్తూ ఉన్నారు. పాపం ప్రత్యర్థికి పాపం తగలకుండా ఇవాళ యాదగిరి గుట్టకు వెళ్ళి అక్కడ పూజ చేయబోతూ ఉన్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి. సో ఈ పూజలు చేయడం ద్వారా హరీష్ రావు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఐ డోంట్ థింక్ ప్రత్యర్థి పాపం తగలద్దని హరీష్ రావు ఎందుకు కోరుకుంటాడు? ప్రత్యర్థి వల్ల తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గనక, రేవంత్ రెడ్డి మాట తప్పి దైవద్రోహానికి పాల్పడ్డాడు గనక దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం కావద్దని బహుశా వెళ్తున్నట్టున్నాడు. అందువల్ల నీకు ప్రత్యర్థికి పాపం తగలద్దని ఎందుకంటారు? అదే నిజమైతే వెంటనే బండి సంజయ్ వచ్చేస్తారు. చూడండి, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటే, రేవంత్ రెడ్డి పాపం తగలద్దని చెప్పి యాదగిరిగుట్టలో హరీష్ రావు పూజలు చేస్తున్నాడని బండి సంజయ్ ఊరుకుంటాడు ఇప్పటికీ. ఐ డోంట్ థింక్ అది అంటే, బట్ నాకు సబ్జెక్ట్ కరెక్షన్ నాకు కూడా తెలియదు. రైట్ సార్. అంటే రేవంత్ రెడ్డి చేసిన పాపం రాష్ట్ర ప్రజలకు తగలదు. కానీ నేను హెడ్లైన్ చూస్తుంటే దానిలో ఒకసారి పేపర్ క్లిప్పింగ్ చూడండి. న్యూస్ చదవాలని చెప్పేదాన్ని సీఎంకు పాపం తగలకూడదు. అదే మీరు హెడ్లైన్ చూసి మోసపోకూడదు, వార్త చదవాలని నేను ఎప్పటికి ఎందుకు చెప్తాను, దీనికే చెప్తాను. సో హెడ్లైన్ అంటే చిన్నగా పట్టాలి కనుక రాస్తారు. కొన్నిసార్లు వాళ్ళు కూడా వార్త చదవకుండా కూడా హెడ్లైన్ పెట్టచ్చు. సో విషయం ఏంటంటే తెలంగాణ రేవంత్ రెడ్డి పాపం చేశాడన్నది బీఆర్ఎస్ వాదన. దాని ప్రభావము ప్రజలపైన పడకూడదు, ప్రజల మీద అనేది దేవుడిని కాపాడు అని. అంటే మన రాజకీయాల్లో దేవుని ఎందుకు పట్టుకొచ్చారు? ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది? మీ రాజకీయాలలోకి మా కోర్టులో పట్టుకురాకండి అన్నది. రాజకీయాల్లోకి కోర్టులనే రావద్దని సుప్రీంకోర్టు చెప్తే మీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ బీఆర్ఎస్లు రుణాలు, రైతులు, రుణమాఫీల్లో లక్ష్మీనరసింహస్వామి ఏం చేస్తాడు? లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడు ఉంటే వస్తాడు. సో అన్నిటికీ వస్తాడా? మీకు కాళోజీ గారు చాలా గొప్ప మాట అంటాడు. యాదగిరిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనం మాట్లాడుతూ నీ కోపం చల్లారను మా కొంపెలో ఆరను అంటాడు. సో దానికి ఇని ఆ మాట కవితో ఇని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పూజారి వచ్చి కాలేజీకి నమస్కరిస్తాడు. ఎంత గొప్పగా చెప్పారు స్వామి గారి గురించి. నీ కోపం చల్లారను మా కొంపలు ఆరను అని. నిజంగా ఆ రోజు ఒక్క హిరణ్యకశిపుని అంతం చేయడానికి స్వామి నరసింహస్వామి అవతారం ఎత్తాడు. ఇవాళ అలాంటి హిరణ్యకశిపులు చుట్టూ ఉన్నారు. సో ఎంతమంది ఉన్నారు? ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో అంతకన్నా దుర్మార్గుడు రాక్షసుడు మనకు కనబడ్డాడు. దేశమంతటా రోజు కనబడుతున్నారు. అన్ని రంగాల్లో కూడా ప్రజలను చీల్చి పీల్చి పిండి చేసి ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని రోజు చంపేటువంటి హిరణ్యకశిపులు వందల వేల లక్షల సంఖ్యలో ఉన్నారు. అందుకే నరసింహస్వామి ఎందుకు అవతారాలు ఎత్తుతలేడు అని ఆ కాలేజీ ఆ మాట అన్నది, నీ కోపము చల్లారను మా కొంపెలు ఆరను అని. అందువల్ల నరసింహస్వామిని కోరాల్సింది ఏంటంటే ఈ దుర్మార్గాలు, దౌష్ట్యాలు, అన్యాయాలు, అకృత్యాలు, అణచివేతలు ఇవి లేకుండా చూడమని కోరాలి. మీ పాలిటిక్స్ కొరకు ఆ దేవుడిని ఎందుకు తీసుకొస్తారు? రాజకీయాల్లో మీరు చూసుకోండి, దేవుని ప్రజల సంగతి చూసుకుంటాడు.